హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు నేను మళ్ళీ ఇంకొక మీషో హాల్తో మీ ముందుకు వచ్చేసాను. సో నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అండ్ కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్. అండ్ ఈసారి మీషో హాల్ నాకు కంప్లీట్లీ డిస్సాటిస్ఫాక్షన్ అండి. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానని చెప్తాను మీకు. అండ్ ప్రోడక్ట్ కోడ్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లాస్ట్ టైం కూడా ఇచ్చాను. అండ్ సమ్ పీపుల్ ఆర్ టెలింగ్ లైక్ అంటే ప్రోడక్ట్ కోడ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని. నేనైతే అందులోంచే తీసుకున్నాను, జెన్యూన్గానే ఇచ్చాను అండ్ రివ్యూ కూడా జెన్యూన్గానే చెప్తున్నాను. సో వాచ్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి పెలాజో ప్యాంట్. ఇది మొత్తం మీకు డిజైన్ చూస్తే ఫాయిల్ ప్రింట్ వచ్చింది మొత్తం, కానీ నేను తీసుకున్నప్పుడు ఈ ఫాయిల్ ప్రింట్ వచ్చేసి మీకు బాగా షైనింగ్గా అనిపించింది. కానీ ఈ రివ్యూ నేను ఆఫ్టర్ వాష్ మీకు నేను చేస్తున్నానండి. ఇది ఆఫ్టర్ వాష్ వచ్చేసి ఈ ఫాయిల్ మొత్తం లేసిపోయింది, అంటే ఆ షైనింగ్ బాగా తగ్గిపోయింది. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ద క్వాలిటీ ఈజ్ సో గుడ్. కానీ మీరు రెగ్యులర్ యూజ్ అలాంటి పర్పస్కి అయితే తీసుకోవచ్చు, బాగుంది. బట్ మీరు ఇంకా మిషన్ వాష్ చేస్తే, ఇంకా మీరు 2 times వాష్ చేస్తే ఇంకా ఫాయిల్ మొత్తం ఎగిరిపోతుంది. అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ వర్త్. ఇంకా మనం బ్రాండెడ్లో తీసుకుంటే ఫాయిల్ ప్రింట్స్ అనేవి చాలా కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అట్లీస్ట్ మనకి ఒక 3 to 4 వాషెస్ వరకు అలానే ఉంటుంది, మోస్ట్లీ అలానే ఉంటుంది బ్రాండెడ్లో తీసుకుంటే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెలియా అట్లాంటి బ్రాండ్స్లో తీసుకుంటే నాకైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు ఫాయిల్ ప్రింట్స్. బట్ ఈ మెటీరియల్ వచ్చేసి ఐ థింక్ రేయాన్ అనుకుంటున్నాను. కంఫర్టబుల్ మెటీరియలే, బట్ వచ్చేసి ప్రింట్ అనేది కొంచెం డల్ అయిపోయింది ఆఫ్టర్ సింగిల్ వాష్ ఇట్ సెల్ఫ్. సో మీకు ఓకే అంటే తీసుకోవచ్చు ఫర్ రెగ్యులర్ పర్పస్. బట్ ఓవరాల్ ద క్వాలిటీ ఈజ్ గుడ్. ప్రింట్ వైజ్ నాకు కొంచెం అంత సాటిస్ఫాక్షన్ లేదు అంతే. ఇది వచ్చేసి నా ఫస్ట్ ఐటమ్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని ప్రోడక్ట్ కోడ్స్ ఇస్తానండి, చెక్ చేయండి. అండ్ చెక్ చేయకుండా అయితే కింద కామెంట్స్ పెట్టద్దు ఇట్లా మ్యాచ్ కావట్లేదు అని చెప్పేసి, ఓకేనా. మీకు డిజైన్ కూడా చాలా బాగా చూపిస్తున్నాను ఇందులో. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలానే ప్రింట్ వస్తుంది, అంటే నీ లెవెల్ నుంచి ఇలా కొంచెం హెవీ ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అండి. మంచి పీచ్ కలర్. ప్రోడక్ట్ చూసినప్పుడైతే చాలా బాగా నచ్చింది, బట్ ఇది కూడా ఆఫ్టర్ సింగిల్ యూస్ ఇలా వచ్చేసింది. ఈసారి నేను మీషో హాల్ వచ్చేసి యూస్ చేసినాకే రివ్యూ పెడుతున్నాను, సో దాట్ అందరికీ కొంచెం ఐడియా వస్తుంది ఎలాంటి ప్రోడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం రివ్యూస్ చూసుకొని మీరు పర్చేస్ చేస్తే ఇట్ విల్ బీ బెటర్, ఎందుకంటే చాలా డ్యామేజ్ ప్రోడక్ట్స్ అనేది ఉంది మీషోలో. సో మీకు ఇలా కంపార్ట్మెంట్స్ అయితే చాలా ఉంది. ఫ్రంట్లో ఇలా టైనీగా అండ్ లోపల వచ్చేసి మీకు ఇలా. And you have a zipper inside too. సింగిల్ యూస్కి ఇలాంటి స్లైడ్ బ్యాగ్స్ అనేది ఊడిపోవడం అంటే కొంచెం ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దాట్. మీకు సైడ్ పాకెట్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అండ్ ఇది కొత్తగా మీషోలో పర్చేస్ చేసే వాళ్ళకి తప్పకుండా యూస్ అవుతుంది, ఎలాంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో అనేది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఈ ఇమిటేషన్ జ్యువెలరీ అండి. ఇది నాకు నిజంగా చెప్తున్నా, జెన్యూన్గా చెప్తున్నా, పిక్చర్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఇది వచ్చేసి డైరెక్ట్గా పర్చేస్ చేయలేదు, నేను ఇది ఒక రీసెల్లర్తో తీసుకున్నాను. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ సమ్వేర్ 400 to 500 లోపే ఉంటుంది. బట్ ఇది
తను నాకు అమ్మింది వచ్చేసి 800 అనుకుంటా. బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్త్, బికాజ్ నాకు ఈ ప్రోడక్ట్ వచ్చినప్పుడే డ్యామేజ్తో వచ్చింది అండ్ దీనికి రిటర్న్స్ కూడా లేవని చెప్పేశారు. సో ఐ వాజ్ హైలీ డిస్సాటిస్ఫైడ్. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఎలా ఉందో అని చెప్పేసి, ఎక్కడ అది ఊడిందో అని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మీకు ఇది నెక్లెస్ మొత్తం ఇలా మ్యాట్ ఫినిష్తో వచ్చేస్తుంది. ఇది మల్టీ కలర్ రెడ్, గ్రీన్ అండ్ కింద మీకు మొత్తం ఇట్లా గుట్ట పూసల డిజైన్లా వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం కంప్లీట్లీ. అండ్ మీకు ఇక్కడ లక్ష్మీ గాడెస్ వచ్చేస్తుంది మిడిల్లో పెండెంట్లో. అండ్ చూసేదానికైతే హెవీగా అనిపించింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది పిక్చర్లో చూసినప్పుడు. బట్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడే దీని క్వాలిటీ అనేది తెలుస్తుంది. నేనైతే దీన్ని రికమెండ్ చేయను. చూడండి ఇక్కడ ఇలా ఊడిపోయింది, వచ్చేటప్పుడే ఇలా ఊడిపోయి వచ్చిందనమాట. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఈ లింక్ అనేది ఊడిపోయింది. అండ్ దీనికి తను రిటర్న్స్ లేవని చెప్పింది. మేబీ మనం డైరెక్ట్గా పర్చేస్ చేస్తే రిటర్న్స్ ఉంటుందేమో, బట్ ఇలా ఒక రీసెలర్తో తీసుకున్నప్పుడు రిటర్న్ చేయకపోతే మనకి ఇంకా అసలు విల్ బీ సో అన్హ్యాపీ. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ ఎట్ ఆల్. అండ్ ఇది మనకి బ్యాక్ సైడ్ మనకి ఇట్లా చైన్ రాదు, ఇలా వచ్చేస్తుంది. అకార్డింగ్ టు ది ఫిట్నెస్ మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. మనకి నెక్లో చోకర్లా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా కొంచెం కిందకి కూడా పెట్టుకోవచ్చు. అలా ఇచ్చారు. నాకు దీని పేరు ఏమంటారో నాకు సరిగా ఇప్పుడు గుర్తు రావట్లేదు, బట్ ఇది థ్రెడ్ ఇచ్చారు. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీని క్లోజర్ లుక్ కూడా చూసేసేయండి. మొత్తం పీకాక్ డిజైన్ వచ్చింది. అండ్ దీని ఫినిషింగ్ కూడా నాకేమంత పర్ఫెక్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే ఆ మనీకి తగినట్టే క్వాలిటీ అనేది ఉంటుంది. బట్ తను అయితే కొంచెం ప్రైజీగానే సెల్ చేసింది. ఆఫ్ కోర్స్ రీసెల్లర్స్ అలానే ఉంటారులేండి, బట్ వీ హ్యావ్ టు బీ స్మార్ట్. ఇయర్ రింగ్స్ అయితే మీకు ఇలా వచ్చేసింది. స్టడ్లో మీకు లక్ష్మి వస్తుంది అండ్ చుట్టూ మీకు రెడ్ స్టోన్స్ వచ్చేస్తుంది. అండ్ కింద మీకు బుట్ట కూడా కొంచెం బాగా హెవీ వస్తుంది. హైట్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది చూడండి. అండ్ కింద మొత్తం మీకు ఇట్లా గుట్ట పూసలు వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మీకు చుట్టూ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఇయర్ రింగ్ మొత్తం ఇలానే ఉంటుంది. బట్ నెక్లెస్ వాజ్ లిటరలీ డిస్సాటిస్ఫైడ్ అనే చెప్పాలి. మీకు ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం ప్యాకింగ్ అయితే ఇలాంటి ప్లాస్టిక్ ర్యాప్స్లో కవర్ అయి వచ్చింది. ప్యాకింగ్ గురించి ప్రాబ్లం లేదు కానీ, బట్ డ్యామేజ్ ప్రోడక్ట్ పంపించడం అనేది ఇట్స్ సో లైక్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. అంటే కొంచెం మనం అంత అమౌంట్ పెట్టినప్పుడు కొంచెమైనా మంచి జెన్యూన్ ప్రోడక్ట్స్ పంపిస్తే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో అందుకే కొన్నిసారి మనం కొన్ని సెల్లర్స్ని ట్రస్ట్ చేయలేకపోతున్నాం. సో ఇట్స్ ఆల్వేస్ హైలీ రికమెండబుల్. నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను, మీరు ఆల్వేస్ మీషోలో తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు కస్టమర్ రివ్యూస్ అయితే తప్పక చూడండి, ఆ తర్వాతే పర్చేస్ చేయండి. సో దట్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను తీసుకున్న లాస్ట్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది. సో ఇది నాకు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనే చెప్పాలి. ఈ 3 ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే ఇదొక్కటే నాకు హ్యాపీ అనిపించింది. అండ్ నేను దీన్ని డైరెక్ట్గానే తీసుకున్నాను. జ్యువెలరీ కూడా చాలా బాగా అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది ఫర్ ద ప్రైస్ మెన్షన్. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది. సో ఈ ఇయర్ రింగ్స్ ఇలాంటి బాక్స్ ప్యాకేజింగ్లో నాకు వచ్చింది అండ్ చాలా కాంపాక్ట్ బాక్స్లో నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుందండి. దీని ప్రైస్ కూడా చాలా వర్త్ అనే చెప్పాలి. అంటే ఈ కార్వింగ్, ఈ డిజైన్కి, ఆ ప్రైస్కి అసలు నిజంగా నాకైతే సాటిస్ఫైడే, హైలీ సాటిస్ఫైడ్. బట్ కొంచెం హెవీ అనిపించింది వేసుకున్నప్పుడు, కొంచెం హెవీగానే ఉంది. అండ్ మీకు లెంత్ కూడా బాగా వచ్చేసింది చూడండి, చాలా లెంతీ ఇయర్ రింగ్.
లెంత్ ఇయర్ రింగ్. లెంత్ మీకు చూస్తే అర్థమవుతుంది, కొంచెం బాగానే లెంత్ వచ్చింది. ఇందులో మీకు గణేశుడు వచ్చేసాడు. అండ్ ఆ వర్క్ చూడండి ఎంత బాగుందో. నేను ఇది చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చూశాను. అండ్ ఇంకా కొంతమంది యూట్యూబర్స్ వేసుకొని చూశాను, చాలా బాగుంది. అండ్ ఇది డ్రెస్సెస్ పైకి ఇంకా శారీస్ పైకి కూడా చాలా బాగా ఈజీగా మ్యాచప్ అయిపోతుంది. అండ్ ఇంత హెవీ ఇయర్ రింగ్ వేసుకున్నప్పుడు మనం నెక్కి ఏం వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. సో ఐ రికమెండ్ దిస్. సో నాకైతే సూపర్ సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడ కింద బంచ్ ఆఫ్ పర్ల్స్ చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది డిజైన్ అంతా. బ్యాక్ మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ మీకు ఎక్స్ట్రా పుష్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. సో ఇదే నా మీషో హాల్. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్తో నేను మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? నాకు కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి ఏ ప్రోడక్ట్ మీకు నచ్చిందో అనేసి. అండ్ నేనైతే జెన్యూన్గానే రివ్యూ ఇచ్చాను మొత్తం ఈ 4 ఐటమ్స్ గురించి. ఈసారి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మీషో హాల్ గురించి. బట్ ఐ హోప్ నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేయనని అనుకుంటున్నాను. అండ్ సో నాలా మీరు మళ్ళీ తప్పు చేయకూడదు కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో బీ హ్యాపీ అండ్ స్టే సేఫ్ at home. And yeah, I'll catch you soon in my next video. Bye.